హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామచెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ మునగాకు పొడిపప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. సో మనందరికీ తెలిసిందే 300 వ్యాధులకి మునగాకు పనిచేస్తుందని. సో ఇలాంటి రెసిపీస్ని వీక్లీ 1 టైం అయినా మనం తప్పకుండా తీసుకోవాలండి. సో అలాంటి హెల్దీ అయిన మునగాకుతో పొడిపప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకున్నానండి. కందిపప్పును నీట్గా వాష్ చేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది విడిగానే ఉడికించుకోవాలండి, పొడిపప్పు కదా, కుక్కర్లో పెడితే ముద్దగా అయిపోతుంది. నేను ఇక్కడ శుభ్రం చేసిన మునగాకును ఒక పెద్ద గుప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వడకట్టాలండి. ఇలా వడకట్టిన తర్వాత పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మునగాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకు త్వరగానే ఫ్రై అయిపోతుందండి. మునగాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కందిపప్పు కూడా వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కదండి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామేనండి. చాలా టేస్టీగా ఉండే మునగాకు పొడిపప్పు రెడీ అండి. చాలా క్విక్గా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.